ఇది నిజంగా చెప్పాలి గురించి కర్నూలు అంటే ఒక్కొక్క ఫీల్డ్ ఒక్కొక్క రెస్పెక్ట్ ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్లో నాట్ ఓన్లీ మెడికల్ నీడ్ అనే కాదు, ఒక్కొక్కసారి ఏదైనా ఎంఆర్ఓ ఆఫీస్లో పని పడవచ్చు. ఇప్పుడు మా బ్యాచ్ 98 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్స్ గ్రూప్ ఉందన్నమాట. దాదాపు 500 మంది ఉంటారు. విశాఖపట్నం ఇన్స్పెక్టర్ పలానా చోటు కర్నూలుకి వస్తున్నారంటే కర్నూలులో ఎవరున్నారు మన బ్యాచ్లో జస్ట్ అంటే మెసేజ్ పెడతానే వెంటనే రెస్పాండ్ అవుతారు. పలానా శ్రీనివాస్ పెట్టున్నాడు పలానా నెంబర్ అని చెప్పేసి అతను నాకు ఫోన్ చేసి నాకు ఇట్లా వస్తున్నాను సినిమా ఏదో కోర్టు పెడతాము నోటి ఎవిడెన్స్ ఇంట్లో వస్తున్నా నాకు ఒక రూమ్ పెట్టాను వెంటనే మనం పెట్టేస్తాం. అట్లా ఏ ఫీల్డ్కి సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీస్ సంబంధించి కావచ్చు, కలెక్టర్ ఆఫీస్కి సంబంధించి కావచ్చు, ఏదో తూనికలు మొత్తం ఏదైనా కానీ ఆ ఫీల్డ్ టచ్ ఉన్న ఒక మన మిత్రులు ఎక్కువ ఉంటారు. నేను అదే చెప్తున్నాను. నాట్ ఓన్లీ మెడికల్ ఫీల్డ్ అనే కాదు, ఎనీ ఫీల్డ్ ఎనీ ఆఫీస్ వర్క్ ప్రతి దాంట్లో కూడా మన మెసేజ్ పెట్టేసే గ్రూప్లో ఆ మిత్రుడు రెస్పాండ్ అవుతాడు. దయచేసి ఒక్కరు గమనించాలి. సూపర్ మామ సూపర్. దయచేసి మన స్నేహితులందరూ గమనించండి. మరి దీనిని మనము ఫాలో చేయాలి ఖచ్చితంగా, ఎంత మాత్రం మిస్ అవ్వకూడదు. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్న మాటలో ఇది మనం ఇది ఒక కుటుంబం లాగా ఉంది. మన జస్ట్ ఒక ఫ్రెండ్ అని మా వదిలేసి వాళ్ళు కాదు. ఈ కుటుంబంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా అందరూ ఇది ఎలాంటి వాళ్ళ దగ్గర ఉంటుందంటే ఈ ఆలోచన ఈ 98 బ్యాచ్ వాళ్ళ దగ్గరే ఉంది. అందరి దగ్గర ఇదే ఆలోచన ఉంది. దయచేసి ఫాలో అవుదాము, ఈ గ్రూప్ను ఇలాగే మెయింటైన్ చేద్దాం, మళ్ళీ కలుసుకుందాము. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మీరు చెప్పడానికి వెనుతీయకండి. వాట్సాప్లో ఒక మెసేజ్ పెడితే దాన్ని ఫాలోఅప్ చేయడానికి చాలామంది మన ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కూడా శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఉంటారు కాబట్టి మనకు తప్పకుండా సహాయం జరుగుతుందని. మరి చివరిగా మన స్వామి గారు మాట్లాడతారు. దాని తర్వాత మరి మూర్తి గారు మాట్లాడుతున్నారు. దీని తర్వాత ఒక చిన్న కేక్ కటింగ్ ఫంక్షన్ ఉంటుంది. మన తర్వాత దాని గురించి మాట్లాడదాం. సో కేక్ కటింగ్ ముందర ముఖ్యమంత్రి వచ్చినందుకు మనకి ఇందులో పార్టిసిపేట్ చేయడానికి మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత నా పేరు చాలా పెద్ద పేరు ఉంది. అంటే నేను ఫస్ట్ స్కూల్లో చేరినప్పుడు ఆశీర్వాదం మా క్లాస్ లీడర్ అని చెప్పినారు. కొంచెం క్లాస్ లీడర్ కాబట్టి కొంచెం ర్యాగింగ్ టైప్లో చేసినాడు నన్ను. అంటే ఏడిపించడం మాట్లాడి చేసినాడు. అంటే ఆశీర్వాదం లీడర్ని చూపించాలి కదా కొంచెం. లీడర్ అనేది చూపించడం అయితే ఖచ్చితంగా చేసేవాడు ఆశీర్వాదము. మేము కూడా భయపడేవాళ్ళం. కొంచెం కొత్తగా వచ్చినాం కదా. నేను సిఎస్ హై స్కూల్లో ఓన్లీ 10th క్లాస్ మాత్రమే చదివినాను. మా ఫాదర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా కర్నూలు, అనంతపూరు, తర్వాత డోమ్, కోడుమూరు ఇలా అన్ని చాలా విలేజెస్లో వర్క్ చేసినారు. కర్నూలులో చదివినప్పుడు, కడపలో చదివినప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ నేను ఇక్కడ చదివినాను. 10th క్లాస్ సిఎస్ హై స్కూల్లో, ఇంటర్మీడియట్ ఆర్ట్స్ కాలేజ్ చేసినాను నేను. నేను మా బ్రదరు, మా చిన్న బ్రదరు ముగ్గురము సిఎస్ హై స్కూల్లో చదివినాము. మా బ్రదర్ ఏమో ఎస్పీఎల్గా చేసినాడు. అప్పుడు ఎలక్షన్స్ పెట్టినప్పుడు మన క్లాస్ వాళ్ళేమో సెకండ్ వచ్చినారు. మా బ్రదర్ ఎస్పీఎల్గా ఎన్నికైనాడు 9th క్లాస్లో. జిఎల్ఎన్ మూర్తి వార్త చదివేవాడు, స్టేజ్ మీద నుంచి వార్త చదివేవాడు. నా పేరేమో సూర్యనారాయణ మూర్తి. నేను ఇక్కడ అంటే ఫస్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది ఏంటంటే మనం ఇక్కడికి మనందరం ఇక్కడ చేరినామంటే మళ్ళీ అసలు అంటే లైఫ్లో కలుస్తామేమో అని తెలియదు. ఎందుకంటే అంత దూరాలకి చాలామంది వెళ్ళినారు, వేరే ప్లేసెస్కి వెళ్ళిపోయినాము. మళ్ళీ మనం ఈ ముఖాలను మళ్ళీ చూస్తామా కలుస్తామా అనుకున్నది ఒక 5-6 సంవత్సరాల క్రితం
సీను వీళ్ళందరూ పేర్లన్నీ సేకరించి అందరినీ దగ్గరికి చేర్చి ఫస్ట్ టైం ఒకసారి అప్పుడే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. ఇది ఇట్లాంటి కార్యక్రమం అనేది మనకి ఖచ్చితంగా శ్రీనివాస్ చెప్పినట్టు మనకి భౌతికంగా మనకి వయస్సు పెంచకపోయినా, వయస్సు చిన్నగా చేయకపోయినా, మానసికంగా మాత్రం ఖచ్చితంగా మనందరం చిన్న వయసుకి వెళ్తాము. అండ్ దీన్ని ఈ మెమరీస్ కనుక మనము దీని నుంచి నేర్చుకుంటే మాత్రం ఇంకొంచెం మన లైఫ్ని ప్రొలాంగ్ చేసుకునే వాళ్ళం అవుతాం. అది మనందరం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఇక్కడ చేసిన తర్వాత ఆర్ట్స్ కాలేజ్లో ఎంపీసీ చేసినాను. తర్వాత హైదరాబాద్ వెళ్ళి బీఆర్క్ బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చేశాను. నాకు డ్రాయింగ్ దాంట్లో కొంచెం స్కిల్ ఉండడం వల్ల దాని తర్వాత మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ ఢిల్లీ నుంచి చేశాను. ఇప్పుడు ప్రస్తుతం నేను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని రోజులు అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను. చేసిన తర్వాత రిజైన్ చేసి నా ఓన్ కన్సల్టెన్సీ ఫర్మ్, కన్స్ట్రక్షన్ ఫర్మ్ హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ ఈ 3 చోట్ల నా సొంత ఆర్గనైజేషన్ పేరు క్షేత్ర అని చెప్పేసి ఉంది. నా దగ్గర దాదాపు ఒక 40 మంది పనిచేస్తారు. హైదరాబాద్లో ఒక 20 మంది, విజయవాడలో ఒక 6 మంది, ఢిల్లీలో ఒక 4, కర్నూలు, కడపలో కూడా చేస్తున్నారు. నేను ఇప్పుడు మన 7th రోడ్ సర్కిల్ కానీ, కోటిరెడ్డి సర్కిల్ కానీ ఇట్లా మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్, రోడ్ ఇంప్రూవ్మెంట్స్, ఆర్కిటెక్చర్ రిలేటెడ్, స్కల్ప్చర్ రిలేటెడ్ అలాంటి కన్సల్టెన్సీ వర్క్స్, డిజైన్స్ అవి నా ఫర్మ్ ద్వారా చేస్తున్నాను. దాంట్లో భాగంగానే మన కర్నూలు మున్సిపల్ ఆఫీస్ ఒకటి, తర్వాత కడప మున్సిపల్ ఆఫీస్ ఒకటి, దాన్ని డిజైన్, కన్స్ట్రక్షన్, ప్లానింగ్ కూడా నేనే చేస్తున్నాను. దీనికి సంబంధించి దానికి నాకు అవకాశం రావడం కూడా నా అదృష్టం అని అనుకుంటున్నాను. చివరగా ఒక చిన్న స్కూల్కి సంబంధించినటువంటి ఒక ఇన్సిడెంట్ చెప్పి నేను ముగిస్తాను. స్కూల్లో ఏంటంటే నేను వేరే ప్లేసెస్లో చదివి రావడం వల్ల ఇక్కడ రాగానే స్కూల్లో చేర్చగానే ఫస్ట్ డే మేము ఫీజు కట్టడానికి పోయినాము. ఫీజు ఎంత అంటే మీ అందరికి గుర్తుందో లేదో, ఫీజు ఆల్మోస్ట్ 22 రూపీస్ ఎంత ఉంది, 22 రూపాయలు, 10 రూపాయలు తర్వాత ఇంకొక 11 రూపాయలు ఏదో కట్టాల్సి వచ్చింది. 22 రూపాయలు మాత్రమే స్కూల్లో ఫీజు కట్టి చేరినాము. చేరిన తర్వాత అప్పుడు మనకి ప్రిన్సిపాల్ గారు కొత్త టీచర్ అయిన యూకే వెళ్ళి వచ్చారు. ఆయన పేరు కరెక్ట్ గుర్తులేదు నాకు. లండన్ వెళ్ళి వచ్చారని మనకి కొన్ని రోజులు ఇంగ్లీష్ టీచ్ చేశారు. విజయ్ కుమార్ సార్ ఆయన అప్పటికి అంటే మనము ఒక 2 months 3 months గడిచిన తర్వాత వచ్చారు 10th క్లాస్లో. చాలా సందడిగా ఉండేది. మాకు తెలుగు టీచర్ మాత్రం డేవిడ్ గారు, పంబా డేవిడ్ గారు, వాళ్ళ అబ్బాయి కూడా మన జూనియర్ వాళ్ళ అబ్బాయి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. ఈ మధ్య కాలంలో మన సీనియర్ ఒకతన్ని కలిశాను. మనకి అంటే సినిమాల్లో ఈ మాయదారి మైసమ్మ అనే ఒక పాట చేసిన శ్రీకాంత్ అనేటువంటి అబ్బాయి మన స్కూల్ నుంచే చదివాడు. అతను ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి మ్యూజిక్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక స్టూడియో నిర్వహిస్తున్నాడు. నాకు ఈ మధ్య కలవడం జరిగింది. దాంతోపాటు మనకి కడపకి ఆకాశవాణి కేంద్రం ఉంది, ఆల్ ఇండియా రేడియో. దాంట్లో దక్షిణామూర్తి అని చెప్పేసి ఒక ఆయన ఒక కార్యక్రమం నిర్వహించేవారు మార్నింగ్. ఆయనతోటి ఒక కార్యక్రమాన్ని డేవిడ్ గారు మాతోటి ఒక 4 స్టూడెంట్స్ని, మన క్లాస్మేట్స్, తర్వాత మన జూనియర్స్ 9th క్లాస్ వాళ్ళు, 8th క్లాస్ వాళ్ళు కలిసి ఒక నాటకం రాయమన్నారు. నాటకం రాసి మేము ఆకాశవాణి కేంద్రంలో రికార్డ్ చేసినాము. ఆ అవకాశాన్ని దాదాపు 4-5 సార్లు మాకు ఆకాశవాణి కేంద్రం నుంచి మేము రికార్డ్ చేయడానికి ఆయన అవకాశం ఇచ్చారు. సో ఈ మూమెంట్ని మనము ఎవరు మిస్ కాకూడదు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ మెమరీస్ మనందరం మళ్ళీ కలవడానికి ప్రయత్నించడం ఖచ్చితంగా ఉండాలి. మనందరం గుర్తుపెట్టుకోవాలి. దాదాపు అందరూ కూడా ముఖాలు మనము ప్రేయర్ టైంలోనో ఎక్కడో చోట అందరూ ఏ సెక్షన్ అయినా, బి సెక్షన్ అయినా, సి సెక్షన్ అయినా అందరూ పరిచితమైనటువంటి ముఖాలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి.
మరొకసారి ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ మూర్తి గారు. బర్త్డే, సో మనందరి మధ్యలో ఆమె కేక్ కటింగ్ చేసుకొని మనము ఆమెకు గ్రీటింగ్ చెప్పాలని ఇష్టపడుతుంది. గౌరీ గారిని వస్తే మంచిది, 50 సంవత్సరాలు అయిపోయి చేసుకున్న వస్తే మంచిది. ఇంకా చిన్నపిల్లలు అందరి కోసం ఒక్కొక్కరు కాదు. గ్లోరీ పుట్టినరోజు అంటే మన అందరి సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు రండి, మిగతా వాళ్ళు అందరికీ హ్యాపీ బర్త్డే. మీరు 50 కంప్లీట్ కాలేదా? మనందరిది ఇంకా 39 నీకేమన్నా మన అందరి పుట్టినరోజుది. సురేష్, మనీ, జిఎంసీ, మనోహర్, సుబ్రాజ్ రండి దయచేసి అందరూ అక్కడ ముసలిమైనటువంటి
చిల్లా శేఖర్ సరిపోయినా పర్వాలేదు, అందరికి పుట్టినరోజు అది మన అందరిది. అక్కడ మన వాళ్ళు కదా, మన వాళ్ళందరూ ఏం కాదు. రవి ప్రతాప్ పైకి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మన పుట్టింటి సారవాణి మనమంతా ఒక అన్నదమ్ములాగా మన అక్క చెల్లెలకు మనం అందిస్తున్నటువంటి ఒక అపూర్వమైనటువంటి కానుక అని చెప్పి మనస్ఫూర్తిగా ఇలాగే మన గౌరీ గారు మనం అందరం కూడా ఇంకొక 50 సంవత్సరాలు పుట్టినరోజు చేసుకోవాలని దేవుడిని కోరుకుంటున్నాం. బాబు సౌండ్ బాబు. మీకందరికీ నేను ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాదు, కానీ నా విషయంలో చాలా చేస్తాను. ఏం చేస్తే తక్కువే, కానీ మీరంతా చాలా లవబుల్గా చాలా చేస్తాను. ఎందుకంటే నా హెల్త్ చాలా 2016లో అసలు నేను ఉంటాను లేదా అనుకోలేదు. కరోనా కూడా 2 times వచ్చింది, కానీ ఏం కాలే, దేవుడు కాపాడుతూ వచ్చినాడు. దేవుడి కృపను బట్టి ఈరోజు ఈ మధ్యలో ఉంటా ఉన్నాను. అందుకోసం దేవుడికి Thank you. అందరూ కూర్చోండి. కూర్చోండి. ఇప్పుడు అందరూ బాగున్నారా? అందరూ 50 years లాగా ఉన్నారు అందరు ఒక్కొక్కరు. మనము 55 years లాగా మనం ఉన్నాం. చూస్తే బాగున్నావా? బాగా కొంచెం జోష్గా మాట్లాడతారు.
నా పేరు అందరికీ తెలుసు అనుకుంటా. నా పేరు దైవాశీర్వాదం. నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చి చెన్నైలో ఉన్నాను. రైల్వేస్లో ఆర్పిఎఫ్గా పనిచేస్తున్నాను, సైబర్ ఎఫెక్ట్లో. మీకు ఏదైనా అసిస్టెన్స్ ఏదైనా కావాలంటే గ్రూప్లో చిన్న మెసేజ్ చేయండి. 24/7 నేను వాట్సాప్లో ఖచ్చితంగా ఉంటాను. మీకు ఎటువంటి హెల్ప్ అయినా సరే, ఎనీ ఇష్యూస్ ఇన్ రైల్వేస్ తప్పకుండా మీకు నా చేత మటుకు సిఐ గారు చెప్పినట్లు 24/7 మీ అందుబాటులో నేను ఖచ్చితంగా ఉంటాను. యాక్చువల్గా ఈరోజు నేను రాకూడదు అనుకోనుంటిని, ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఇక్కడ రావడానికి. నాకు ఎందుకో తెలియదు. రీజన్ చెప్తాను. యాక్చువల్లీ నేను 3:50కి నేను ట్రైన్ విత్ మై ఫ్యామిలీతో రావాలని ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుంటుంది. కానీ వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఉన్నందువల్ల నేను రాకూడదని డిసైడ్ చేసుకుని అలానే నిలబడిపోయాను. కానీ ఎర్లీ మార్నింగ్ 3:00 నుంచి నాకు నిద్ర రావట్లేదు. వెళ్ళాలనే తలంపుతో లేచి చిన్న ప్రేయర్ చేసుకొని నాకు 5:30కి ట్రైన్ ఇట్లా రెడీ చేసి వెళ్ళిపోయినాను. నా కొడుకు వచ్చి డ్రాప్ చేసినాడు. అందుకే కొంచెం డిలే అయింది. మీతో టిఫిన్ చేయడానికి దానికి టైం స్పెండ్ చేయలేకపోయినాను. ఎందుకు రాలేకుండా ఉండాలనుకున్నానంటే ఈ ఫార్మలే కదా అనేసి అనుకున్నాను. కానీ నాకు నిద్ర రాకుండా నా ఫ్రెండ్స్ని చూడాలనే ఈ ఛాన్స్ మిస్ చేసుకుంటాను. మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. అంటే 4th ఛాన్స్ మన వాళ్ళు ఎవరికైనా అనౌన్స్ చేయలేంతవరకు ఆ ఒక్క కారణంతోనే నేను అర్లీ మార్నింగ్ లేచి ట్రైన్ పట్టుకొని వచ్చి మీ మధ్య సంతోషంగా ఉన్నా. సీను ఏదో చెప్పినారు, ఆ తలంపులన్నీ పోయేసి ఇప్పుడు ఫ్రీ హార్ట్ ఫ్రీ మైండ్ నేను ఇక్కడ మీ మధ్య స్పెండ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి అని మన గ్రూప్ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే ఒక చిన్న సమస్య వస్తుంది నా అందరు 4 చేయలేస్తారు. మనము టీవీ సినిమాలలో మాత్రమే చూస్తాము. కానీ ఈ గ్రూప్లో మాత్రం ఎవరెవరు ఉంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా చూసింటారు. కానీ కొంతమంది అనుభవించుంటారు. కానీ అది కొంతమంది చెప్పలేకపోవచ్చు. నేను పర్సనల్గా చూసినాను, ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ యువర్ బ్లెస్సింగ్స్ ఆల్సో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మామా, థ్యాంక్ యూ, వండర్ఫుల్. ಎಲ್ಲರಿಗೂ ವಣಕಂ. ಎಲ್ಲರಿಗೂ ವಣಕಂ. థ్యాంక్ యూ. ఫజల్ మామ డ్యాన్స్ మన వాళ్ళు ఒక డ్యాన్స్ తర్వాత కొంతమంది మాట్లాడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ
వండర్ఫుల్. థ్యాంక్ యూ. అండి మీరు సైలెంట్గా ఉండండి. మనము సిఎస్ఐ స్కూల్ను వదిలేసి 35 సంవత్సరాలు కవసాలు. చాలా మటుకు మన బ్యాచ్ వాళ్ళు కలిసినంత విధిగా ఆ స్కూల్లో చదివిన ఏ బ్యాచ్లు కూడా ఎన్నిసార్లు గ్యాదరింగ్ అయినటువంటి దాఖలాలు అయితే లేవు. ఈ 35 సంవత్సరాలలో మన స్కూల్కు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మొట్టమొదట మీరు ఈరోజు అక్కడ పోయి గమనించి, ఫస్ట్ ప్రాబ్లం స్ట్రెంత్ లేదు. రెండవది స్కూలు వ్యాపార కేంద్రంగా మారేదానికి అక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా చూసి మరి వాటిని చట్టబద్ధంగా స్కూలు ప్రాంగణంలో చిన్న కన్స్ట్రక్షన్ కూడా వ్యాపార సంబంధమైనది కట్టకూడదు అనేటటువంటి దాన్ని ఇటీవల నాతో పాటు మన స్నేహితులు మరియు సీనియర్ బ్యాచ్ అయినటువంటి వాళ్ళు కలిసి ఆ కట్టడాలను నిలిపివేయడం అయింది. శాశ్వతంగా నిలిపేసేదానికి మరి మన బ్యాచ్ ముందుకు రావాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. కారణం ఏంటంటే మన ముందు బ్యాచ్లు 50 దాటిపోయింటారు, వాళ్ళు ఇంకేం చేయలేరు. మన వెనుక బ్యాచ్ వాళ్ళకి వాళ్ళు ఏమన్నా చేయాలంటే మార్గదర్శకంగా మనమే ఉండాలి. కాబట్టి మీరు టిఫిన్కి ఎవరైనా అటెండ్ అయిన వాళ్ళు ఉంటే మన స్కూల్ ముందు ఉన్నటువంటి ఆ చిన్న చిన్న పిల్లర్స్ని చూస్తుంటారు ఈరోజు. అవి దేనికి నాంది అంటే ఒక లాడ్జి, ఒక బేకరీ, ఆ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పుడు ఉండబడిన కన్స్ట్రక్షన్లో ఇంకొక 2 రూములు పోతూ దాన్ని కన్స్ట్రక్షన్ చేసేదానికి స్కూల్ యాజమాన్యం వేసినటువంటి ప్రణాళిక. కాబట్టి వాటిని శాశ్వతంగా మూతపడుతుంది. కమిషనర్ గారికి కంప్లైంట్ చేశాం. ఇచ్చినటువంటి ప్లాన్లు క్యాన్సిలేషన్కు ఉన్నాయి. కాబట్టి ఈ వ్యవహారంలో మనం బ్యాచ్మెంట్స్ ఎవరైనా ఏ రకమైనటువంటి సహాయమైనా అందులో చేయొచ్చు. నేను అడిగేది ఆర్థిక సాయం కాదు, కానీ మీకున్నటువంటి వృత్తి రీత్యా ఉన్నటువంటి వాళ్ళు. జైళ్ళ శాఖ వాళ్ళు చెప్పినారు మాకాడికి రాకండి అని. ఖచ్చితంగా వస్తాం మీ దగ్గరికి, అక్కడ ఉన్న పిల్లర్స్ పీకేసి. కాబట్టి మీరందరూ కూడా మరొక ఎవరు అక్కడ అరిసేది వినండి, చెప్పేది తినండి, చెప్పేది అతను ఇంట్రెస్ట్గా 2 minutes తినండి. మన కావాలంటే చేసుకోండి. సాయంత్రం 5:30 వరకు టైం ఉంది. 6 వరకు ఒక అర్ధగంట ఎక్స్ట్రా ఇస్తాం మీకు టైం కావాలంటే. దయచేసి చెప్తాను కదా, అర్చుకొని చెప్తాను కదా, వినాలి కదా మీరు, వినాలి కదా అతను చెప్పిన దానికి. ఫస్ట్ బ్యాచ్ గ్యాదరింగ్ అయినప్పుడు ఇప్పుడు మీరు స్కూల్లో చూసింటారు, మేము ఇప్పుడు చెప్పారు కొంతమంది చాలా గ్రీనరీగా ఉండింది, చెట్లు ఉన్నాయి, బాగా ఆడుకున్నామని. ఆ చెట్లు అక్కడ లేవు. సో తహసీల్దార్ గారికి కంప్లైంట్ చేస్తే మీకు ఆడ చెట్లు ఉన్నట్టు ఏం ఆధారాలు ఉన్నాయో చూపించండి అని అడిగారు. లక్కీగా సదానంద ఒక వీడియో పోస్ట్ చేసినారు. ఎప్పటిది 2 years బ్యాక్ గ్యాదరింగ్ వీడియో. అందులో ఆ జీవి చెట్టు ఉంది, అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ అందులో ఉన్నాయి. ఆ వీడియోను పోలీసులకు ఎవిడెన్స్గా నేను ఇస్తాను. కాబట్టి మీరందరూ కూడా స్కూలు అది పూర్వవిభాన్ని తీసుకొచ్చే విధంగా కార్పొరేట్ స్థాయిలోకి ఎదిగేందుకు మన బ్యాచ్ మీరు సహాయపడాలని, ఇప్పుడు జరిగేటటువంటి దీంట్లో మీరు మా వెంట నడవాలని కూడా మిమ్మల్ని మనవి చేస్తూ మీకందరికీ తోటి విద్యార్థిగా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ రవి, వండర్ఫుల్. మరి ఆ స్కూల్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్కూల్గానే ఉండాలి, అక్కడ వేరేటి ఏం జరగకూడదు అన్న ఉద్దేశాన్ని మన బ్యాచ్మెంట్, మన క్లాస్మేట్, మరి మన స్నేహితుడు రవి గారు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అక్కడ జరుగుతున్న ఆ ఇబ్బందులన్నీ కోర్టుల ద్వారాను, తర్వాత పోలీస్ కంప్లైంట్ ద్వారాను చాలా కష్టపడుతున్నారు. మన గ్రూపు వాళ్ళు కూడా మనం అతనితో కూడా
సపోర్ట్ చేయడానికి ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ. వెల్కమ్. కృపానంద్ వెల్కమ్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మరి కొంతమంది మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంట్రెస్ట్గా ఉండేవా రండి బా, ఇంట్రెస్ట్గా మాట్లాడండి. 2 years ప్లీజ్ సుమలత వచ్చే సుమలత వచ్చి. సుమలత గారు రండి. ఏ బండి రావాలని మరొక బండి సుమలత. ఓకే సుమలత గారు ప్లీజ్ వెల్కమ్. బండి కట్టి పాట ఉంటుంది. మాట్లాడండి సుమలత. నందు మీరు మాట్లాడండి. మాటలు రాలేదు. మరొకసారి ఈ యొక్క ఈ 3వ సమ్మేళనంలో ఈ రీతిగా మరి ఒకసారి అందరినీ కలుసుకున్నట్టు ఈ రీతిగా సంతోషించేటువంటి ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి దేవుడికి మొదటిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. ఎందుకంటే మన బ్యాచ్లో ఇంతకంటే రెట్టింపుగా మనం ఉన్నాం. కాకపోతే కొద్దిమంది మన మధ్య ఈరోజు భౌతికంగా కూడా లేకపోతున్నారు. ఫస్ట్ సారి కలిసిన వాళ్ళు ఈ 3వసారి కలిసేటప్పుడు కూడా కొద్దిమంది లేరు. నిజంగా అలాంటి స్నేహితులను ఆత్మీయులను మన మధ్య లేకపోవడం అనేది నేను చాలా విచారిస్తుంటున్నాను. చాలాసార్లు నేను అనుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరి గురించి, మన వాళ్ళ గురించి, దూరం అయిపోయినటువంటి వాళ్ళ గురించి, ప్రత్యేకంగా వారి కుటుంబాలను దేవుడు కాపాడాలని, వారి పిల్లల్ని కలిగిన సమస్తం చుట్టూ దేవుని కాపుదల ఉంచాలని నేను మా ప్రార్థన, వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో మేము మరొక ప్రార్థిస్తుంటున్నాం. అదే రీతిగా ఇక్కడ చేరి వచ్చిన స్నేహితులందరి గురించి కూడా మేము ప్రార్థిస్తుంటున్నాం. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ చూడడం మరొకసారి. ఈ రీతిగా చిన్ననాటి జ్ఞాపకాలు వస్తున్నాయి. స్కూల్ ఎదుర్కొట్టి సినిమాలు చూసినటువంటి, స్కూల్ పోకుండా సినిమాలు వెళ్ళినటువంటి ఆ సందర్భాలు, అంతేకాకుండా మన స్కూల్ బ్యాక్ సైడ్, చర్చి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆ వేప చెట్టు దగ్గర కలిసి అందరితో కలిసి అట్ట పెట్టుకొని క్రికెట్ ఆడినటువంటి దినాలు, ఇంకా చాలా విషయాలు జ్ఞాపకం ఉన్నాయి. నిజంగా ఆ జ్ఞాపకాలు మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే ఒక్కొక్కటిగా జ్ఞాపకం వస్తూ ఉంటున్నాయి. చాలా సంతోషం. ప్రత్యేకంగా ఈ యొక్క సమ్మేళనాన్ని మరొకసారి ఏర్పాటు చేసినటువంటి ముఖ్యులు, స్నేహితులకి అందరికీ, ప్రతి ఒక్కరికి పేరున చెప్తే ఎక్కువైపోతుంది కనుక క్లుప్తంగా అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి ఒకసారి కూడా మనం అందరం విధిగా కలుసుకుందాం. తప్పకుండా ఈసారి కుటుంబంగా కలుసుకోవాలని నేను ఆశపడుతున్నా. దేవుడి చిత్తమైతే అందరి యొక్క సహకారంతో కుటుంబాలుగా కలుసుకుందాం. ఎందుకంటే మన ఈ సమ్మేళన, ఈ సహవాసము మన తర్వాతి తరం వారు కూడా తెలుసుకోవాలండి. ఈ యొక్క సహవాసం ఏ రీతిగా ఉంది, మన యొక్క ఎక్స్పీరియన్సెస్, చైల్డ్హుడ్ టైంలో మన ఉన్నటువంటి అనుభవాలన్నింటినీ కూడా మన పిల్లలు మనం ఇంట్లో చెప్పుకోవడం కాదు, కానీ ఇలా కలుసుకున్నప్పుడు మనం వాళ్ళు చూడడం అనేది చాలా ఆనందంగా ఉంటుంది. కనుక దేవుడి చిత్తం అయితే ఈసారి తప్పకుండా ఫ్యామిలీస్గా కలుసుకుందాం. ఇంకా రాలేని వాళ్ళు కూడా వచ్చేటప్పుడు మనము ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి థ్యాంక్ యూ. ఆమె ఎవరో చెప్పలే. నా పేరు సుమలత. నేను బి సెక్షన్లో ఉన్నాను 10th వరకు. కృపానంద్ గారు నా భర్త.
సి సెక్షన్లో ఉన్నారా, అది చాలా లేట్గా తెలిసింది. తర్వాత స్కూల్ గురించి ఇంతసేపు మీరు మాట్లాడుతున్నారు. ఆ స్కూల్లో నేను పనిచేస్తున్నా. బ్యూలా గారు ప్లీజ్ మాట్లాడతారు. బాధ్యత ఖచ్చితంగా మాట్లాడతారు. బ్యూలా గారు ఎవరు? 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలు అందరినీ దేవుడు కాపాడాలని బట్టి దేవుడి దగ్గర తెలుస్తున్నారు. ఈ విధంగా ఏ బ్యాచ్ జరుపుకోలేదు. మా సిస్టర్స్ వాళ్ళు కానీ మా ఫ్రెండ్స్ కానీ అంటున్నారు మీరే ఎన్నిసార్లు జరుపుకుంటున్నారు. మేము ఒకసారి జరుపుకోవడమే చాలా కష్టమైంది. ఒకసారికి చాలా క్లాసెస్ వచ్చి అందరూ విడిపోయిన సందర్భాలు ఉన్నాయి, గ్రూప్స్గా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ మీరు మాత్రం యూనిటీగా ఉండి ఒకే గ్రూప్గా ఉండి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకోవాలని ఆశపడుతున్నారు కాబట్టి చాలా 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 ఆశ్చర్యపడుతున్నారు అందరూ. సో ఈ విధంగా మనం ఈ విధంగా కలిసి ఉండడం కానీ మన స్నేహితుల ద్వారా మన కష్ట నష్టాలు సుఖాలు పంచుకోవడం కానీ ఈ విధంగా ఉండడం చాలా హ్యాపీగా ఉంది. సో అందరి బట్టి ఈ విధంగా మరీ కలవడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ విధంగానే జీవితాంతం ఉండాలని ఆశపడతాను. థ్యాంక్ యూ. నా పేరు కృష్ణవేణి. నాకు 2 పిల్లలు, 2 సాఫ్ట్వేర్. పాపకు పెళ్ళైపోయింది. ఆయన నేను 10th బి సెక్షన్, 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బి సెక్షన్. ఓకే, థ్యాంక్ యూ. తీసుకోండి. బ్యూలా గారు మాట్లాడండి. నా పేరు బ్యూలా. నేను 10th క్లాస్లో ఏ సెక్షన్లో ఉన్నాను. బట్ నా క్లాస్మేట్స్ చాలామంది బాయ్స్ అయితే నాకు ఎవరు గుర్తులేరు. పుష్పరాజ్ ఒక్కడు చాలా కాంటాక్ట్లో ఉంటాడు. నాకు చాలా చాలా హెల్ప్ఫుల్ అండ్ చాలా అంటే నాకు ఒక మంచి బ్రదర్ లాగా ఎప్పుడు ఏ అవసరమైనా కానీ నాకు అందుబాటులో ఉండేదైతే పుష్పరాజ్ చాలా అందుబాటులో ఉంటాడు. సో ఇంకొకటి ఏంటంటే నాకు చాలా ఏమి స్కూల్ ఎన్విరాన్మెంట్లో నేను చదివినంత వరకు 10th క్లాస్ వరకు ఏం గుర్తులేదు. సో ఒకటి మాత్రం గుర్తుంది ఏంటంటే మనకు ఎప్పుడు స్ట్రైక్ వచ్చినా కానీ ఏరియాస్ అని స్ట్రైక్ వాళ్ళని గోడలెక్కి కొట్టేది మాత్రం చాలా బాగా గుర్తుంది. సో రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ. మీ సిస్టర్స్ నా సుజాత సిస్టర్స్ అనేది ఇక్కడ కోపడుతున్నారు. సుజాత ఇట్లా అయితే కుదరదు కానీ రాజేశ్వరి ఇందిరా ఇట్లా కాదు, నువ్వు జడ్జి వెళ్తే ఇట్లయితే కుదరదు. మా టీ సెక్షన్లో లేడీస్ ఉన్నారు. మా టీ సెక్షన్ అంటే మా సుజాత, మా రాజేశ్వరి అట్లా. మీరెవరన్నా మీ సెక్షన్ వాళ్ళు పిలుచుకోండి, లేకపోతే కుదిరేట్టుగా లేదు. మా టీ సెక్షన్ వాళ్ళు ఎవరన్నా రాండి. మీ సెక్షన్ వాళ్ళు మీరు పిలుచుకోండి. తీయాలి, లేకపోతే లేకపోతే రావడం లేదా. ఓకే, ముందుకు రావడం. మా వాళ్ళు వచ్చినారు. నెక్స్ట్ మీ వాళ్ళు వచ్చేటప్పుడు చూసుకోండి. నేను 8th డిస్కంటిన్యూ అయినా సిఎస్ఐ స్కూల్లో ఆలయ సెలెక్ట్ అయ్యి నేను కర్ణాటకలో 5 years చదివాను. అక్కడ నుంచి ఉమెన్స్ కాలేజ్ డిగ్రీ ఇక్కడే అక్కడ చదివేసి బిఎస్ఆర్బి అప్పుడే కొత్తగా పెట్టారు. నేను సెలెక్ట్ అయ్యి బ్యాంక్ మేనేజర్గా ఇప్పుడు 10 yearsగా బ్యాంక్ మేనేజర్గా చేస్తున్నాను. తిరుపతి ఇక్కడ కడప మెయిన్లో ఉన్నాను. తర్వాత తిరుపతిలో ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయింది. మా హస్బెండ్ కూడా ఇండియన్ బ్యాంకే మేనేజరు. నాకు ఒక బాబు. థ్యాంక్ యూ. రెగ్యులేషన్ పార్టిసిపేట్ చేయాలి. అది పక్కాగా మీరు ఫుల్ఫిల్ చేస్తాను. రెడీ టు గివ్ లోన్ ఎనీ బ్రాండ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. మీరు పక్కాగా అన్ని రూల్స్ దానికి క్వాలిఫికేషన్ అయితే తప్పకుండా ఇస్తాను. ఎక్కడైనా సరే ఎందుకు మీకు అకౌంట్లు లేకపోతే ప్రతి ఒక్కరు అకౌంట్లు ఓపెన్ చేసుకోండి. ఏటీఎం కార్డు ఇస్తాము. అదంతా యూటిలైజ్ చేసుకోండి. ఆదిత్యంలో వచ్చారు, ఓపెన్ చేశాను కడపలోనే ఇండియన్ బ్యాంక్లో. అదే ఓపెన్ బ్యాంక్ సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు నాకు రెఫర్ చేయొచ్చు. దీంట్లో కూడా గ్రూప్లో కూడా పెట్టచ్చు, ఫోన్ చేయొచ్చు. క్లారిఫై ఎవరు. థ్యాంక్ యూ. రాజేశ్వరి మాట్లాడు. నా పేరు రాజేశ్వరి. ఈ సెక్షన్ నేను ఫస్ట్ 10th సిఎస్ఐ. నేను మా హస్బెండ్ బిజినెస్ చేస్తారు. నాకు 2 అబ్బాయిలు.
పెద్ద బాబు సౌత్ ఆఫ్రికా ఉన్నాడు, చిన్న బాబు అసెన్షియల్ హైదరాబాద్ చేస్తాను. నా పేరు సుజాత. నేను 10th క్లాస్ బి సెక్షన్. నాకు 2 బాబులు, ఒక అబ్బాయి MBA, 2 వచ్చి డిగ్రీ చేశారు. టోటల్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర. థ్యాంక్ యూ సుజాత. వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా ఎవరు మిగిలి ఉన్నారు? అమ్మాయి ఎవరు మిగిలి ఉన్నారు? వచ్చేయండి, మీరు వచ్చేయండి. మణి, సునీలు, అరీఫ్ ఇద్దరండి. శేఖర్ మన ఇద్దరండి. వచ్చేయండి. ఇద్దరండి. శేఖర్ మణి రండి. శేఖర్ సురేష్ మణి వచ్చేయండి. ఊరికి ఒక నిమిషం. సునీల్ వచ్చేయండి. 2 మాటలు. సుబ్బరాజు మనం సదానంద రెడ్డి వచ్చినాడు. నువ్వు ఒక్కసారి అట్లొచ్చి హరి కొండయ్య ఇలా మన జిఎంసీ కూడా మనదే. జిఎంసీ ఒక్కొక్కరు రాలేకుంటారు కాబట్టి మన వాళ్ళు ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారు రాండి. ఎంసీనో. హలో, నా పేరు మనోహర్. 10th B సెక్షన్ 8889. ఎలా సార్? నా పేరు సుబ్రహ్మణ్యం. బి సెక్షన్ నేను కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ సీనియర్ ఇన్స్పెక్టర్. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్. సూపర్. నెక్స్ట్ నా మిత్రుడు బెంచ్ పెట్టు, నేను లాస్ట్ బెంచ్. ఇంకా నా పేరు ఇంకా రాజశేఖర్. 1 నుంచి 10th. రాజశేఖర్ గారి పేరు శేఖరయ్య. నేను ఆర్జీలో స్కూల్లో ఇస్తున్నాను. జూనియర్ ఎక్స్పర్ట్గా పనిచేస్తున్నాను. సూపర్. హలో, నా పేరు ముందు 2 సార్లు కూడా రాలే. ఇప్పుడు అదే పనిగా పట్టుకున్నాను. దొరికినాడు. కడప దగ్గర ఉంటాడు కానీ దొరకలే. కాబట్టి యాక్టివ్గా ఉండాలి. మన వాళ్ళందరూ ఉండాలి. మనకి ఏ ఇబ్బంది వచ్చినా మన వాళ్ళు ఉన్నారు, ఏ సంతోషానికైనా మన వాళ్ళు ఉన్నారు. మాట్లాడు. నాకు 4 పిల్లలు. ఒక కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది బాంబేలో. పెద్ద కొడుకు MCA చేసినాడు, సాఫ్ట్వేర్ అయిన చేస్తున్నాడు. పాప డిగ్రీ, ఒక పాప బీటెక్ చేస్తాడు. సూపర్ మామ. సూపర్. నెక్స్ట్ జిఎంసీ. నా పేరు GM శ్రీనివాసు. నేను CSS స్కూల్లో 5th క్లాస్ నుంచి 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు CSI స్కూల్లోనే చదివినాను. ఫ్రెండ్స్ వచ్చి బాగా 5th క్లాస్ నుంచి నేను మణి, రాధాకృష్ణ, తాత అనేసి సుబ్రహ్మణ్యం వేసుకున్నాను. వాళ్ళంతా ఒక క్లాస్మేట్స్గా ఉన్నాను. హరి గారు LIC రవి హరి కూడా ఉన్నాడు. LIC రవి అనేసి పిలుస్తా ఉన్నాం. LIC రవి వాళ్ళ బాధ LIC డిపార్ట్మెంట్ LIC రవి అనేసి పిలుస్తా ఉన్నాం. ప్రజెంట్ ఇప్పుడు నేను తిరుపతిలో MRC డిగ్రీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీగా ఉన్నాను. నాకు ఒక బాబు, ఒక పాప. బాబు వచ్చి కోయంబత్తూరులో చదువుతున్నాడు. పాప ఇప్పుడు 10th క్లాస్. సూపర్. నెక్స్ట్ నేను 7th క్లాస్లో జాయిన్ అయ్యాను. D సెక్షన్లో. సేజే స్కూల్ 7th క్లాస్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ 7th క్లాస్ D సెక్షన్ అది. నేను ప్రజెంట్ వచ్చి చెన్నూరు దగ్గర కోఆపరేటివ్లో జాబ్ చేస్తున్నాను. బాబు బీటెక్ సెకండ్ ఇయర్ కేఎస్ఎం ఇంజనీరింగ్ కాలేజ్. పాప 2nd ఇయర్ ఇంటర్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్. నైస్. నెక్స్ట్ నా పేరు సుబ్బరాజు. నేను తిరుపతిలో రైతు మార్కెట్లో షాప్ పెట్టుకో ఉన్నాను. నా కొడుకు మాట్లాడుతున్నాను. కొడుకు 10th క్లాస్, పాప 10th క్లాస్. ఓకే. నైస్. నెక్స్ట్ సునీల్.
అందరూ ఒకసారి తెచ్చుతాంలే, అందరూ ఇస్తాం కూడా లేదు. సెకండ్ క్లాస్లో త్రీ స్కూల్స్ సెకండ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చేశాను. సెకండ్ క్లాస్ ఆనఫ్ సార్ క్లాస్ నుంచి తర్వాత డి సెక్షనే కంటిన్యూగా 10th క్లాస్ వరకు. తర్వాత అంటే ఆనఫ్ సార్ ఏంటంటే అప్పుడు 10 రూపాయలు కడితే కన్నా 10 రూపాయలు ఇస్తాను నేను. అట్లా సార్ గుర్తారు అన్నమాట. శనివారం అంటే సోమవారం వచ్చేటప్పుడు 10 రూపాయలు చేస్తాను క్లాసులు సార్. అది గుర్తుందా లేదా? సురిమామ ప్లీజ్ ఓకే. 93లో నేను పోలీస్ కానిస్టేబుల్ జాయిన్ అయినాను. తర్వాత కానిస్టేబుల్ జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు నాకు స్పెషలైజేషన్ డాగ్ స్క్వాడ్ ఉంటున్నాను. అది ఇప్పుడు ప్రస్తుతానికి 20 years నుంచి డాగ్ స్క్వాడ్లో ఉన్నాను. నాకు ముగ్గురు పిల్లలు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. మా ఇంటికి పెద్ద అమ్మాయికి మ్యారేజ్ చేసినారు. 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో ఉంటారు. చిన్న అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో ఉంటారు. అబ్బాయి బీటెక్ కేఎస్ఆర్లో బీటెక్ చేస్తారు. ఓకే నైస్. అయితే అందరూ నాకు పొద్దున్న సాయంత్రం అందరూ కనపడే వాళ్ళు, కనపడలేదు వాళ్ళు. కొత్తగా ఏమి అనిపించడం లేదు నాకు. అంతా కొద్ది మంది వాళ్ళలో ఏదో అంటే నాకు ఇమేళ్ళు తెలియకపోయినా ఈ రవి కనపడతారు, కొంతమంది ఈయన కూడా నా మేనలు విశ్వరాజ్ ఎప్పుడు కనపడతాను అనమాట. మా బజార్ కృష్ణమూర్తి అంటే 3 times చూసాను. అప్పుడంతా నాకు గుర్తులేదు కృష్ణమూర్తి. ఇంకా నాటి ఆల్రెడీ 1 నెలలో వస్తాడు. సురేష్, ఆరీఫ్ వీళ్ళంతా కనపడతానే ఉంటారు. అంటే అందరినీ గుర్తుపడ్డా కానీ మనం పలకరిస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు కదా అని అదొక మన రెస్పాండ్ కాబట్టి మనం ఫీల్ అయిపోతారు కదా. ఇంకా సదానంద అయితే ఎప్పుడు కడపడుతున్నాడు, పొలిటికల్గా కనపడుతున్నాడు, పొలిటికల్గా యాక్టివ్గా ఉంటాడు. ఈ 5 ఏళ్ళు చాలా డెవలప్ అయినాడు. మారిపోయింది. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. మన హరి నమస్కారం. నా పేరు హరిప్రసాద్. ఎల్ఐసిలో జాబ్ చేస్తున్నాను. 92లోనే జాయిన్ అయినాను దేవుని గొప్ప వల్ల. ఇప్పుడు ఎల్ఐసి పొద్దుటలో ఉన్నాను. ఈరోజు సమావేశమై అందరూ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ దీని ప్రోగ్రామ్ తయారు చేసిన ప్రోగ్రామ్ బాగా సక్సెస్గా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి కృతజ్ఞతలు. నాకు వచ్చిన బాబు 6th క్లాస్ చదువుతున్నాడు. కాదు, బండి దేవి రావాలా, అబ్బులు రావాలా, మీరంతా పట్టున్నారు కాదు, సెక్షన్ ఇష్టం కదా. ఇప్పుడు డి సెక్షన్ దాదాపు అందరూ మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఏ సెక్షన్ మాట్లాడాలి? ఏ సెక్షన్ మాట్లాడిన వాళ్ళు కాకుండా మాట్లాడిన వాళ్ళు మాట్లాడినారు. మాట్లాడకుండా ఉండే వాళ్ళు వచ్చి మాట్లాడాలి. దయచేసి ఏ సెక్షన్ వాళ్ళు అబ్బులు మాట్లాడు. నేను అన్ని సెక్షన్ ఇస్తాను. ఏం చేస్తాను? నన్ను ఒకసారి కూర్చోబెట్టేవాడు. డిజిటల్ ఓకే మామా, ఏదంటే అది కదా. సరే, ఇప్పుడు మొదలు పెట్టారు. నేను వస్తా. మీరు ఎవరైనా ఏ సెక్షన్? నేను స్పెషల్ కేటగిరీ. నేను స్పెషల్ అంట. నేను ఎప్పుడు స్కూల్లో స్పెషలే. ఎందుకంటే ఏరియా సార్లు తిరిగితే నేను ఒక్కడనే చూపుతానే నన్ను. కటింగ్ ప్యాకెట్ అయితే కొట్టేది, ప్యాకెట్ అయితే కొట్టించాను. అందరికీ తెలుసు నేను సాల్మోన్, నా పేరు సాల్మోన్ ఫెర్నాండెస్. నేను ఎల్ఎంసి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి అప్ టు 10th క్లాస్ వరకు నేను మామూలుగా అయితే వాడికి నాయక్ గాడు నేను ఏమమ్మా పేరు చెప్పినా లేదా? సాల్మోన్ ఫెర్నాండెస్ అని. లే మామ చెప్పురా. ఎప్పుడు నేను వాడు నాయక్ గాడు ఎంత పక్క కూర్చుంటామో మమ్మల్ని ఏమని పిలిచేవాడంటే వెరీ విఐపీస్, వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే నేను వాడు నాయక్ గాడు. ఏనా మామ? అవునా కదా?
వాడు ఏది రాస్తే నేను అది రాస్తా అంతే. ఏమి రా నువ్వు వాడు ఏదో చదివి రాసినావు అని కాపీ కొడతా అంటే నేను. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ నేను అందరికీ తెలుసు, కడుపులోనే అంతా ఉన్నాం కాబట్టి నేను అంత పరిచయం చేసుకునే అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ దిస్. ఓకే, నెక్స్ట్. చర్చిలో ఒక హాస్టల్ నడుపుతున్నాను, పేద పిల్లల హాస్టల్ ఆడపిల్లలని. 2 years బ్యాక్ నేను మన వాళ్ళకు మెసేజ్ పెట్టాను, ఇట్లా కరెంటు బిల్లు కట్టుకోవడం కష్టమైంది, ఫండింగ్ లేదు కాబట్టి నేను రాబెట్టిన కొంతమంది మనలో నన్ను అందరిని అడిగినాను. సరే అని చెప్పేసి వాళ్ళు ఏమైనారంటే మన వాళ్ళ దగ్గర చాలామంది అడిగితే ఓకే ఇస్తాం లేండి అని చెప్పి దాదాపు 8,000 ఏమో ఫండింగ్ నాకు ఇచ్చినారు. అది ఇప్పటికీ నా వాట్సాప్లో ఇప్పటికీ ఐ రిమెంబర్ దట్, ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. నేను మీకు చూపెట్టమంటే చూపెడతాను. 8,000 కరెంట్ బిల్లు వస్తే నేను ఎప్పుడు అడుగుతానే అప్పుడు మన గ్రూప్ నాకు హెల్ప్ చేశారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఇది మన బ్యాచ్ వాళ్ళు ఇలా కోఆపరేట్ చేయడం అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటివి ఉన్నాయి. దయచేసి ఈ బ్యాచ్ ఇలాగనే గ్రో అవ్వాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడు భోజనానికి సమయం అయింది, ఎందుకంటే టైం మించిపోకూడదని చెప్తున్నారు. కరెక్ట్ టైంకి భోంచేద్దాం అందరం అని. మరి అయిపోయిన వెంటనే మళ్ళీ కలుసుకుందాము. గ్రూప్ ఫోటో ఉంది, దాని తర్వాత కొన్ని చిన్న ఎంటర్టైన్మెంట్ అందరి ఇంట్రొడ్యూసింగ్ ఉంటుంది, తర్వాత మనము డిస్పోజ్ అవుతాం. ఓకేనా? ఇప్పుడు భోజనానికి వరకు ఫస్ట్ లేడీస్ మనము ఇన్వైట్ చేద్దాం. చెప్పండి, భోజనం త్వరగా పెట్టాలనా? గ్రూప్ ఫోటో అడుగుతా
సూపర్ సూపర్. చాలా బాగుంది. మామూలుగా క్లాస్లో టీచర్ చెప్పింది వింటే చాలా బాగుపడేవాడు. అప్పుడు వినలేదు నా ఒకలా, కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా స్టెప్ వేస్తున్నారు. నిజంగా మంచి నాకు బాగా నచ్చిన వాడు.